శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఈవీఎంలు మొరాయించి ఇప్పటికీ ఓటింగ్ ప్రారంభం కాలేదు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి అక్కడ ఎదురు చూపులు చూస్తున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఈవీఎంలు మొరాయించడంతో చాలా చోట్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తే చాలా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు కూడా ఈవీఎంలు పనిచేయని పరిస్థితులు కొన్ని చోట్ల ఉంటే, కొన్ని చోట్ల పోలింగ్ గంట 2 గంటలు జరిగిన తర్వాత ఈవీఎంలు మొరాయించడం కారణంగా పోలింగ్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్లన్పేటలో ఉన్నటువంటి ఒక హై స్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం సమయం 11 కావస్తున్నా కూడా ఇక్కడ 164వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో మాత్రం పోలింగ్ ఎప్పటి వరకు కూడా జరగడం లేదు. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఓటర్లందరూ కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. చిన్నపిల్లలతోటి తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎన్నికల అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఈవీఎంలను రీప్లేస్ చేయాలని చెప్పారు. అవి ఎప్పటికి వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఉంది. ఎంత పకడ్బందీగా పటిష్టంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ 11 గంటలకు కూడా ప్రారంభించకపోవడంతో ఇక్కడ ప్రజల అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారో అసలు ఏంటి ఇక్కడ 7 గంటలకు వచ్చినా ఆయన చిన్నపిల్లలు తీసుకొని ఓట్లు వేయాలంటే మెనసిన పోయింది. ఈ ఎండ ఒకటి చిన్నపిల్లలు ఉండకంటారు, మాకెందుకు ఈ ఇబ్బంది? చెప్పండి, అధికారులు వచ్చారు, ఏంటి ఏమన్నా చెప్పారా? మీకు వేసే అవకాశం మిషన్ వస్తుంది అనుకొని అంటారు, 10 నిమిషాలకు వస్తుంది, అరగంట సేపు వస్తుంది అంటున్నారు. తెల్లారి 7 గంటలకు వచ్చి ఇంత ఆతృతగా వచ్చి మేము తిల్లి తెప్పలేకంటే ఇక్కడ ఉన్నాము. ఇదే మరి చెప్పండి, అంటే పెద్ద వయసు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు చెప్పండి. ఇప్పుడు చాలా మంది పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలతో వచ్చారు. అధికారులు ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వలేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఏంటి చెప్తారు? సుమారుగా 674 ఓట్లు ఉన్నాయి సార్. పొద్దున్న నుంచి కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఎవరు. దాని గురించి మీరైనా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ లోపల ఎలక్షన్ వాళ్ళకి మేము చెప్పాము, టీచర్లకు అందరికీ అరగంటలో వస్తుందని కాలయాపన చేస్తున్నారు తప్ప పని అయితే ఏం జరగట్లేదు సార్. దాని గురించి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, 11 అవుతుంది టైం, ఎట్లా మరి ఇలా అయితే వాటర్కి చాలా ఇబ్బంది పడతారు కదండి. ఎండలో ఉండలేక చిన్నపిల్లలతో చాలా మంది వచ్చి చాలా కష్టపడి అంతా ఆప్యాయంగా కూర్చున్నారు ఓటేద్దామని. ఇంకా రాకపోవడం ఇప్పుడు చాలా దీనస్థితిలో ఉన్నారు. పోలింగ్ స్టేషన్ ఏదైతే 164వ నెంబర్ పోలీస్ స్టేషన్ ఉందో ఈ పాతపట్నం నియోజకవర్గం ఎల్లన్పేటలో ఇప్పటి వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో చాలా మంది మనం చూస్తున్న ఆడవాళ్ళందరూ కూడా చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే కాదు, మొత్తంగా మనం జిల్లాలో చూస్తే ఇతర నియోజకవర్గాల్లో ముఖ్యంగా టెక్కల్ నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఇదే ఉంది. నందిగాం మండలంలో చూసినట్లయితే 6 పోలింగ్ స్టేషన్స్ లో 10 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. సంతబొమ్మాలి మండలం నౌపడ, సెలగపేట వంటి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే కోటబొమ్మాలి మండలం చవిటిపేటలో ఈవీఎంలను అక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. పోల్ ఏజెంట్లను ఇప్పటికే 7 పోలింగ్ ఏజెంట్లను అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా